మాత్రమే. ఓకే, ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు, 3 పార్టీల గురించి విన్నాం. చూద్దాం 4వ తేదీ తర్వాత ఏం జరగబోతోంది. షిండేలే ఉన్నారా లేదంటే వేరే వేరే ఎవరైనా రాబోతున్నారా, ఏ పార్టీలో మారుతారా లేదంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు మారుతారా అనేది ఆఫ్టర్ 4th మనకు క్లారిటీ వస్తోంది. నాయకుల యొక్క ఈక్వేషన్స్ ఏంటి అనేది. ఎమ్మెల్సీ బైపోల్ ఇది కూడా చాలా కీలకంగా కనిపిస్తోంది. రేపటితో ప్రచారానికి కూడా ముగింపు పలుకుతున్నారు కాబట్టి ఈ రోజు ఆయా పార్టీల నాయకులకు కూడా అటు బీఆర్ఎస్ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. ఈ రోజు కూడా కేటీఆర్ హరీష్ రావు మీటింగ్స్ కూడా ఉన్నాయి వేర్వేరు ప్రాంతాల్లో. ఈ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు. బైపోల్ అనేది కూడా కీలకంగా తీసుకున్నారు కదా. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక, అది ఉప ఎన్నికని ఇంత ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు కూడా తీసుకోవడం అనేది రాజకీయంగా తెలంగాణ రాజకీయాల్లో అది ఒక ప్రత్యేకంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగామ ఎమ్మెల్యే అయిన తర్వాత రాజీనామా చేసిన పరిణామాల్లో వచ్చిన ఉప ఎన్నికని ఏదైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో ఇది ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ 3 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది మాకు ఈ నల్లేరు మీద నడక, మాకు గెలుపు అనేది అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఇటు బీజేపీ ప్రేమేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, ఆయన విద్యార్థి నుంచి కూడా ఏబీవీపీ రాజకీయాల్లో మరి అనేక ఉద్యమాల్లో పాల్గొని ఈ రోజు కూడా ఆయన పార్టీ సీనియర్ నేతగా ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఒక పక్కన బీజేపీ కూడా విద్యావంతుల్లోనూ అలాగే ఏదైతే పట్టభద్రుల్లో అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఒక రకమైన మోడీ గారి ఇమేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఆయన ఒక పక్కన, అలాగే రాకేష్ రెడ్డి గారు యువకుడు ఆయన కూడా బీజేపీ మూలాలు ఉన్నాయి. ఆయన కూడా ఏబీవీపీ నుంచే రాజకీయంగా ఆయన ఎదుగుదల అనేది సాధ్యమైంది. ఆయన బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు. మరి దాదాపు 2007లోనే ఆయన 8లోనే ఆయనకు ఫేస్బుక్లో ఆయన జాబ్ చేసి దాదాపు అప్పట్లోనే 2.5 లక్షలు పర్ మంత్ శాలరీని తీసిన వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ దాని నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం, ఏబీపీలో నుంచి ఆయన రాజకీయంగా ఎదుగుదల రావడం, ఈరోజు కూడా ఆయనకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వరంగల్ జిల్లాలో కానివ్వండి, చుట్టుపక్కల యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. కాబట్టి అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ధీటుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రాకేష్ రెడ్డి గారి గారి నుంచి ఇటు ప్రేమేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏదైతే ఇప్పుడు పోటీ చేసిన తీర్మానం వలన ఆయన ఒక జర్నలిస్ట్గా ఆయన ఎదుగుదల ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకి ఒక పక్క జర్నలిస్ట్ గాను అలాగే సామాజిక కార్యకర్తగా ఆయనకి ఎంత ఫేమ్ ఉన్నా కూడా ఈ అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఆయన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్గా ఆయన ఒక న్యూస్ ఛానల్, ఆయన యూట్యూబ్ ఛానల్ అధినేతగా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధినేత దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు కూడా ఆయన విమర్శించిన నాయకుడు అంటూ ఎవరు లేరు. కాబట్టి ఈ రోజు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేదా, ఏదైతే ఈ తీర్మానం మల్లన్న విజయంలో వాళ్ళు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు అనే దాని మీద కొంచెం ఆయన చేయాలని ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత ఇటు రాకేష్ రెడ్డి గారి విషయంలో అటు బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేటీఆర్ గారు అన్ని తానే భుజాన్ని వేసుకుని ఈ రోజున ఆయన ప్రచార బాధ్యత నిర్వహించడం, ఆయన తిరగడం జరుగుతుంది. అలాగే ప్రేమేందర్ రెడ్డి గారి విషయంలో ఈటెల రాజేంద్ర గారు సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన. కాబట్టి ఆయన కూడా భుజాన్ని వేసుకుని ఆయన తిరగడం జరుగుతుంది. కానీ తీర్మానం మల్లన్న గారి విషయంలోనే ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు అటు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, అధికార పార్టీ ఉన్నా కూడా సహకరించి ఆయన తరఫున ప్రచారం చేసే పరిస్థితుల్లో అంత ఫోర్స్గా ఎవరు ముందుకు వస్తారనే దాని మీద కొంచెం ఆలోచన రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి అధికార పార్టీకి ఎలాగూ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికది ఎంత ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా సహాయ సహకారాలు కూడా దాంట్లో అందులో పట్టభద్రుల విషయంలో పర్టికులర్ గా నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు. దాదాపు 4,60,000 మంది ఓటర్స్ ఈ రోజున నిర్దేశించిన విద్యావంతుల యొక్క ప్రతినిధిని ఎన్నుకోబోతా ఉన్నారు. ఏదైతే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ హామీని ఇంతవరకు నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన దాదాపు 150 రోజుల పైన వస్తా ఉంది. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఇంకోటి కూడా చెప్పున్నారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా దాదాపు 30,000 వరకు ఉద్యోగాలు ఇచ్చిందామని దానికి కూడా బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తుంది. ఓన్ చేసుకోవడం అనేది కూడా అది ప్రభుత్వం ఓన్ చేసుకోవడం, వాళ్ళ ఖాతాలో వేసుకోవడం కూడా కొద్దిగా ప్రజల్లో కూడా చర్చలు. రాజశేఖర్ గారు ఏదైతే 30 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గతంలో బీఆర్ఎస్ కోర్టు ఇష్యూస్ అక్కడ అన్ని కొన్ని కాంప్లికేషన్
30,000 ఏదైతే ఇచ్చిందో అది కోర్టు కాంప్లికేషన్స్ అవన్నీ బీఆర్ఎస్ పెట్టి అక్కడ పక్కన పెట్టింది. ఆ ఇష్యూస్ మొత్తం కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేసి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువత ఎదురు చూసేది కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి, మెగా డిఎస్సీ వస్తుంది, మీ అందరం జాబ్ లోకి వస్తామని ఆశించే పరిస్థితుల్లో కొంచెం ప్రభుత్వం ప్రక్షాళన జరిగింది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఏ విధంగా స్టెప్ బై స్టెప్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. కాకపోతే నిరుద్యోగ యువత ఎదురు చూసేది తమ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటది. ప్రభుత్వ ఉద్యోగాలు అనేది 1%, కానీ ప్రైవేట్ సెక్టర్ అనేది ప్రోత్సహించాలి. ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. దాదాపు 8 లక్షల మంది పట్టభద్రులు ఈ రోజు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదు. ప్రభుత్వ ఉద్యోగం అనేది 1% ఉంటుంది, మిగతాది కూడా ప్రైవేట్ సెక్టర్ నుంచి మన ఉద్యోగాల కల్పన అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ కంపెనీలను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది, ప్రోత్సహించి నిరుద్యోగ యువతకి ఏ రకంగా ఉపాధి కల్పిస్తుంది అనే దాని మీద ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే 46 జీవో కూడా తెలంగాణ ప్రభుత్వంలో అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అనేది 46 జీవో ఉండడం వల్ల కొంతమంది నిరుద్యోగ యువత వాళ్ళ ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ డిఫరెన్స్ వల్ల. దాన్ని మేము అధికారంలో రాగానే మీరు రద్దు చేస్తామని చెప్పి ఆ జీవోని రద్దు చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా దాని విషయంలో ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేకపోయింది. ఇదంతా కూడా నిరుద్యోగ యువత మీద ప్రభావితం చూపిస్తుంది. తప్పకుండా. కాబట్టి ఇది ఎంతవరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇది పట్టభద్రులు ఖచ్చితంగా వాళ్ళే నిరుద్యోగ యువత ఎక్కువ ఉంటారు కదా. గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నారు కాబట్టి ఈ 46 జీవో పెట్టింది ఎవరు? గతంలో ఇప్పుడు కేసీఆర్ గారు దగ్గరుండి ఇది ఒక కొరువి పెట్టి యువకులలో ఇబ్బందులు చేయడం జరిగింది. దానిలో ఈరోజు కేసు నడుస్తుంది. విత్ ఇన్ నో టైంలో ఆ కేసు ఏం జరుగుతుందో దాన్ని సాల్వ్ చేసే వరకు అయితే ఆగాల్సి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి చెప్పని ఇంకెవరన్నా చెప్పని ఆ కేసు సెటిల్మెంట్ అయ్యే వరకు అయితే టైం పడుతుంది. ఇప్పుడు ఆ దిశలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. కృష్ణారెడ్డి గారు, ఏంటి ఎమ్మెల్సీ ఎవరికి మీ ఖాతాలో గత అధికార పార్టీకా ప్రస్తుత అధికార పార్టీకా ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఎమ్మెల్సీ? ముందుగా ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడిన దాంతో ఒక అంశం వైపు చూపిస్తూ అక్కడ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా ప్రతి పార్టీ తీసుకుంది. అక్కడ బీజేపీ 100% గెలుస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నా అనుభవం ఉంది. రెండోది తన మీద సింపతి ఉంది. ఏబీవీపీ నుంచి బీజేపీకి సంస్థాగతమైన నిర్మాణంలో రేమేందర్ రెడ్డి గారి పాత్ర ఉండడము, ప్రతి స్టూడెంట్ తో కానీ ప్రతి గ్రాడ్యుయేట్ తో కానీ గత 30 సంవత్సరాల నుంచి ఆయన ప్రతి ఒక్కరితోటి అనుసంధానమై ఉండడము, ఈసారి ఆయన ఘన విజయం సాధిస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ముఖ్య కారణము రాబోయే 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఎలక్షన్ ఇయరే మనకు. దీని తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి, దాని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉంటాయి, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, దాని తర్వాత మున్సిపల్ ఉంటుంది, దాని తర్వాత సొసైటీ ఉంటుంది, దాని తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ గెలుపును క్యారీ చేయాలంటే మనము 1-2 గెలుపులు చూపించుకుంటూ పోతేనే కాయడర్ను కానీ సమయత్వం చేసుకోవడానికి కానీ కార్యకర్తలను ఒక ఉత్సాహపరచడానికి ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది అనేది అన్ని పార్టీలు ఆలోచన చేసి ఈ యొక్క ఎన్నిక మీద పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోణంలోనే చూడాలి. ఇందులో ప్రజా సమస్యలు కానీ గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ పక్కకి వెళ్ళిపోయి కానీ పార్టీ బలాబలాల మీదనే నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఎంతైనా అంతిమ విజయము ప్రజలు ఏది నిర్ణయిస్తే జరుగుతుంది. అక్కడ బీజేపీ గెలుస్తుంది అనేది మాకు సమాచారం ఉంది. మా యొక్క అభ్యర్థి కంపల్సరీ గెలుస్తున్నాడు. ఇంకో రెండో అంశం, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు గత 10 సంవత్సరాలు ఏం చేయలేదు, ఇంకోటి గతంలో ఏం జరగలేదు అనేది మాట్లాడుతున్నారు. వారికి ఒకటి, శివకుమార్ గారికి ప్రజలలో ఉన్నది కరెంట్ గా ఈ రోజు సిచ్యువేషన్ ఏందో ఆయనకు అవగాహన అయినట్టు లేదు. మా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే సమస్యలు ఉండేనో ఈ రోజు పునరావృతం అవుతున్నాయి. మీకు చూడండి, మనకు సోషల్ మీడియాలో చూసినా ప్రతి సొసైటీ దగ్గర మళ్ళా చెప్పులు పెట్టడము, బ్యాగులు పెట్టడము, సంచులు పెట్టేసి లైన్ లో నిలబడే పరిస్థితి వచ్చింది. గత వారం రోజుల నుంచి ఏ ఒక్క మండల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ లేకుండా పోయింది. మార్నింగ్ పోతే సాయంత్రం వరకు కూడా విద్యుత్ రావటం లేదు. ఇవన్నిటి మీద దృష్టి సార్చాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వడ్ల కొనుగోలు అంటున్నారు. కృష్ణారెడ్డి గారు, ఏ ఏరియాలో పోతుందండి మార్నింగ్ పోయి సాయంకాలం వచ్చేది కరెంటు? మీకు నిన్నటిదే నేను చెప్తానండి. సదాశివ నగర్ మండలంలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ సదాశివ నగర్ మండలంలో మీకు కావాల్సి వస్తే తీసుకోండి. ఉదయం 6 గంటలకు వెళ్ళింది, సాయంత్రం 4:30 గంటలకు వచ్చింది. మీరు కావాలంటే తీసుకోండి, సమస్య ఏమీ లేదు.
పట్టించుకున్న నాదురు లేదు, మాట్లాడే వాళ్ళు లేదు. ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ లో జరిగింది. మీకు కావాలంటే డాటా తెప్పించుకోండి, డిఈకి నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి. నేను మాట్లాడాను, ఆన్సర్ చేయలేను, ఒక 1 hour లో వస్తుందన్నారు. దాని తర్వాత ఎవరు మాట్లాడించుకున్న నాదుడు లేదు. ఏదంటే మేము కొద్దిగా ఎలక్షన్ అటు ఉన్నామండి, ఇటు ఉన్నామండి, పవర్ కట్స్ అయితే గతంలో ఒకటి జరుగుతున్నాయి. అది ఏ రీజన్ అనేది ఎవరి అధికారుల ప్రోద్బలమా లేకపోతే ఇంకేదైనా కింది స్థాయి అధికారులు ఏం చేస్తున్నది కాదు, కానీ పవర్ కట్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని ఏమైందంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా చెట్లు కొమ్మలు కొట్టడానికి కూడా కొన్ని ఏరియాలలో తీస్తున్నారు, నేను కాదంటలేను. కానీ మొత్తానికి ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఒక 10 hours 2 hours తీయడం అంటే అది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఎటుగుడుక అదే ఆపోజిషన్ పార్టీ కాబట్టి ఏది చెప్తే అది ప్రజలు కూడా వినడానికి లేరు. లేకపోతే ఎవరు ఇప్పుడు ఈ రోజు ఎంత ఫాస్ట్ అయిందంటే ఈ రోజు గంట అంటే ఇమీడియట్ గా కాల్ చేసి చెప్తున్నారు కదా. శివకుమార్ గారు, నేను ఇందాకనే చెప్పా, మండలి పేరు అక్కడ ఉన్న డిఈ గారి గురించి చెప్పాను, కావాల్సి వస్తే నెంబర్ ఇస్తానని చెప్పాను. అక్కడ సమస్య ఏం లేకుండానే విద్యుత్ పోయింది, దాన్ని పట్టించుకునే నో ప్రాబ్లం, ఇవ్వండి నంబర్ ఇవ్వండి, నేను జస్ట్ ఈ డిబేట్ అయిపోయిన తర్వాత మాట్లాడతా ఎందుకు జరిగింది అనేది. అదే ప్రభుత్వం నుంచి కరెక్ట్ అయిన ఇది ఉంటే గనక భయము భక్తి గాని ప్రభుత్వంలో పనిచేసే విధానంలో గాని ఒక సిన్సియారిటీ డెడికేషన్ గా ఉంటే అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఒక అలర్ట్ గా ఉంటుంది. అది ప్రభుత్వంలో పొరబడింది అనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. కాంగ్రెస్ నాయకులు సమర్థించుకోవడానికి ఈ చర్చలో సమర్థించుకుంటున్నారు, కానీ వాస్తవాలు ఏంటంటే వాళ్ళు కూడా చూస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో పోయినప్పుడు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఫేస్ చేసింది అందరికీ కూడా తెలుసు. ఇంకొక అంశము వడ్ల కొనుగోలు. ఈ రోజు వరకు కూడా ధాన్యము ఎంత కొనుగోలు చేయాల్సింది ఉండే ఇప్పటి వరకు ఎంత చేశారు, ఏం చేశారనేది ఏ జిల్లా వారీగా కానీ కాన్స్టిట్యున్సీ వైగా కానీ మీ దగ్గర ఏదైనా మీ వ్యవసాయ శాఖ దగ్గర కానీ ఏదైనా ఉన్నదా? ఈ రోజు వరకు వ్యవసాయ శాఖ మంత్రి దాని మీద రివ్యూ ఎక్కడనన్నా చేశాడా? ఏ అధికారితోటైనా మాట్లాడారు? మీరు ప్రెస్ మీట్లు పెట్టడము, ప్రెస్కి ఇవ్వడం పక్కకు పెట్టండి. ఎక్కడ ఏం జరిగింది? ఎంతసేపు ఎలక్షన్ టైంలో నేను చూసినాను, పొద్దున్న నాకు కూడా మెసేజ్ వస్తుంది, నాకు కూడా వ్యవసాయ భూమి ఉంది కాబట్టి. ఈ రోజు వ్యవసాయ కేంద్రం దగ్గర వ్యవసాయ అధికారులతో మీటింగ్. అది ఏం మీటింగు, ఎంతమంది వస్తున్నారు అనేది లేదు. అధికారులు రావడము దానికి సంబంధించింది ఏం లేదు. లేదండి మాకు జూమ్ మీటింగ్ పెట్టారు, మీరు ఒక 10 మంది కూర్చోండి. అసలు సమస్య ఏంది, ఏ అంశం మీద మాట్లాడాలి అనేది ఎక్కడ కూడా ఎజెండా ఇవ్వకుండా ఏదో ప్రభుత్వం ఏదో చేస్తుందన్నది అనేది కల్పించడానికి ఎంతసేపు ఆ జూమ్ మీటింగ్ అని పెట్టడము, రైతు వేదికల దగ్గరికి పిలవడము, లేదు అనుకుంటే కృష్ణారెడ్డి గారు ఒక్క పాయింట్ అండి, 39.93 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనడం జరిగింది. 3 రోజులలోనే వాళ్ళకు కొన్న దానికి ధాన్యానికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. 39.93 మెట్రిక్ టన్స్. శివకుమార్ గారు, మాట్లాడింది పూర్తిగా అంటే అధికారులకు ఇది లేదు, లేకపోతే ఎంత కొన్నారు లేదు అన్నారు కాబట్టి నేను ఆ ఫిగర్ చెప్పడం జరిగింది మీకు. అది కాదండి, మీరు ఉన్నది ఇంకా 75%, 60% మీరు ఇంకా కొనాల్సి ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటున్నారు. సో ఓకే, దాని గురించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. లారీలు రావట్లేదు, మీరు కొన్నారు, కొనలేదు అనట్లే. మీరు 40% కొని 100% గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు. మేము ఎంతసేపు అయినా ప్రతిపక్షంగా మాట్లాడాల్సింది. మీరు మంచి చేసిన దాని గురించి మేము మాట్లాడము, మీరు మంచి చేయని గురించి, చేయాల్సిన దాని గురించే ప్రతిపక్షం ఎప్పుడైనా మాట్లాడుతుంది. సార్ మీరు మాట్లాడండి, మేము దాన్ని స్వాగతిస్తామని చెప్పడం జరిగింది గతంలో కూడా. మీరు ఏదైతే అడ్వైజ్ చేస్తారో ఆ అడ్వైజ్ ప్రకారము నిజంగా కూడా ప్రభుత్వంలో ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి, దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పి సవినయంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము కూడా మీరు ఆపోజిషన్ పార్టీలు మాట్లాడొద్దని గత ప్రభుత్వంలాగా చెప్పడం లేదు. మేము అదే చెప్తున్నాము, మీరు పూర్తి స్థాయిలో డేటా తీసుకోండి. ఇప్పటికైనా ఎరువులకు సకాలంలో అందుబాటులో ఉంచండి, మీ విత్తనాలు అందుబాటులో ఉంచండి. మళ్ళీ సొసైటీల దగ్గర చెప్పులు పెడుతున్నారు, తువ్వాలలు పెడుతున్నారు.
బ్యాగులు పెడుతున్నారు కాబట్టి మళ్ళా మనం ఓకే వెళ్ళొద్దు. ఓకే మనకి ఏదైనా సరే ఎస్ యాదగిరి గారు గతం వరకు కూడా రైతు రుణ మాఫీ అంశం తెర మీద ఉంచారు. ఇప్పుడు మళ్ళీ వడ్లకు బోనస్ అంటే సన్న బియ్యానికి సంబంధించి మాత్రమే ఇస్తానంటున్నారు. ఇది ఏ విధంగా సమంజసం అంటూ కూడా మీ నాయకులు మాట్లాడుతున్నారు. లేదా అన్నిటికీ ఇస్తామని చెప్పామంటూ కాంగ్రెస్ నుంచి చెప్పడం జరిగింది. ఏంటి మరి రైతులకు సంబంధించి ఏ పార్టీ వెర్షన్ ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలన్నీ అబద్ధపు హామీలు అని చెప్పేసి ఇలాంటి ప్రకటనలతోటి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనస్ కాదు, బోగస్ మాటలు చెప్పి మేము మా ఓట్లు అడుక్కున్నామన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తున్నది. వాళ్ళు గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో వడ్లకు వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కానీ సన్న వడ్లకి ఇస్తాము, దొడ్డు వడ్లకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు. అందులోనే అర్థమైపోతుంది వాళ్ళ అబద్ధపు మాటలు అనేది. వాళ్ళు ఇక్కడ తెలంగాణ నాయకులే కాదు, జాతీయ నాయకులు రైతు డిక్లరేషన్ పేరుతోటి బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్లని వాళ్ళు వరికి 500 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటింపజేసిన నాయకులు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు పిసిసి హోదాలో కూడా ఆయన అదే చెప్పిండు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో కూడా మేము ప్రతి వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. యాదగిరి గారు గతంలో కేసీఆర్ గారు ఏమన్నాడు? వరి వేస్తే ఊరి అన్నాడు. మీరు ఎక్కడ కూడా బోనస్ కాదు, కనీసం వరికి ధర కూడా ఇవ్వలే. మేము ఈరోజు ధర ఇస్తున్నాము, అడిషనల్ గా బోనస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు మొత్తం మాయ మాటలు చెప్తే ఇప్పుడు వరికి ఎంఎస్పి రేట్ ఇచ్చి మళ్ళీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సరైన ధాన్యానికే ధర ఇవ్వలేదు. ఈరోజు ఒడ్లు కొనలేదు, తడిసి ఇట్లా కొట్టుకపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లా మాట్లాడితే ఎట్లా యాదగిరి గారు? వరి వేస్తే ఊరి అన్నాడు మీ కేసీఆర్ అన్న. ఇప్పుడు మీరు చెప్పేది నేను చెప్పేది మాట్లాడితే ప్రజలకు కూడా అర్థం కావాలి. నేనేమంటున్నా, ఇప్పుడు మేము చెప్పింది గతంలో ఏం చెప్పినామంటే వరి పంటతో పాటు ఇతర పంటలు కూడా వేయండి, రైతులకు లాభాలు వస్తాయని చెప్పి ప్రకటించిండు కేసీఆర్ గారు. వరి వేస్తే ఊరి అన్నాడు కేసీఆర్. వరి వేస్తే ఊరి అన్నాడు కేసీఆర్. రైతుల కోసము ఆలోచన చేసిన ప్రభుత్వము, రైతుల కోసం ఆలోచన చేసిన నాయకుడు అంటే కేసీఆర్ గారే, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే మా ఎలక్షన్ల మేనిఫెస్టోలో లేని అంశం మేము గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత ఎలక్షన్లకు పోయినప్పుడు మేము మేనిఫెస్టోలో రైతు బంధు ఇస్తామని చెప్పి మా నాయకుడు చెప్పలేదు, మా మేనిఫెస్టోలో కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మొదటిసారి మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యాదగిరి గారు ఒక పాయింట్, ఈ రోజు రైతు బంధు మీరు వేయడానికి మొత్తానికి ధరని పెట్టడానికి ఇదంతా ఒక అది రెండు ఏమంటారు జెరాక్స్ కాపీ లాగా అవి. ఏదైనా కావచ్చు, ఎందుకంటే గతంలో వరి పంట అనేది దిగుబడి ఏ స్థాయిలో వచ్చిందో మనం చూసాం శివకుమార్ గారు. అది ఆ స్థాయిలో ధాన్యాన్ని మనం స్టోర్ చేయడంలో కానీ గిడ్డంగుల కెపాసిటీ కావచ్చు, లేదంటే కేంద్రం కొనుగోలు శక్తి కూడా ఆ రోజు మనకు వచ్చింది. రా రైస్, బాయిల్ రైస్ మీకు ఆల్రెడీ ఢిల్లీ గేట్ దగ్గర పెట్టేస్తాం, ఇన్ని ట్రాక్టర్లు తీసుకెళ్తాము, ఇవన్నీ కూడా గతంలో నడిచాయి. ఒప్పందం చేసుకున్నారు, సంతకాలు చేశారు బాయిల్ రైస్ ఇవ్వమని చెప్పి. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, సంతకాలు ఇవన్నీ కూడా ఆ రోజు మనకు వచ్చాయి. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో నిరసనలు ఇవన్నీ చేయడం, గిడ్డంగుల దగ్గరికి వెళ్ళడం, మాట్లాడి ఇవన్నీ చూసినారు. కానీ నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ప్లీజ్ కంప్లీట్ అండి. ఇప్పుడు రైతుల కోసం ఆలోచన చేసిన పార్టీ, రైతుల కోసం ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు యాదగిరి గారు? మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్? వాళ్ళు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. ఎలక్షన్లలో ప్రజలను ఓట్లేయడం కోసం మాత్రమే. గతంలో కూడా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది బోగసే. రైతులకు 15,000 రైతు భరోసా అన్నాడు, అది మోసమే. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు, అది మోసమే. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, అది మోసమే. ఉద్యమకారులకు 250 గజాల
ప్లాట్ ఇస్తామన్నాడు, అది మోసమే. దాని గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఓకే, ఇంకా అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైంది, సంవత్సరం కూడా కంప్లీట్ కాలేదు కదా. సంవత్సరాలల్లా ఓకే, ప్రగతి ఏదైనా భవన్లో కావచ్చు, 9.5 సంవత్సరాల్లో చేయలేదా, ఫామ్ హౌస్ లో వచ్చి 4 వండుకున్న నెలలు ముఖ్యమంత్రి చేస్తారనేది. ఏకకాలంలో 6 నెలలు రైతులకు అన్ని చేయమంటారా? సంబంధించి న్యాయం జరగాలి అనేది మన డిబేట్ ద్వారా కోరుకున్నాం. కేసీఆర్ అది గారు రైతు రుణమాఫీ కావచ్చు, తెలంగాణ రైతు భరోసా ప్రజల కావచ్చు, సంతోషం వడ్లకు సంబంధించి ఇంతవరకు బోనస్ కావచ్చు, పరిపాలన వడ్ల కొనుగోలు కావచ్చు, తడిసిన ఎందుకంటే అకాల వర్షాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగాలి, రైతు నష్టపోకుండా చూడాలి, రైతుకు ధైర్యం ఇవ్వాలి మాత్రం కోరుకుందాం. దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా.